ఎక్కువ అని చెప్పిన నాకే ప్రాబ్లం అన్నారు. ఉంటారంట దొంగలు తిరుగుతూనే ఉంటారు. నేను బాను ప్రకాష్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. వీడియోలో మనం ముచ్చట ఏంటిదంటే, మా ఓనరు ఫోన్తో వీడియో రికార్డ్ చేస్తూ ఉంటే చూసిండు. మన యూట్యూబ్ వీడియోలు కూడా చూస్తారా అనమాట. ఇక అట్లా చూసి ఇక మనం ఫోన్ ఇట్లా పట్టుకోవాల్సి వస్తుంది ముందు సెల్ఫీ టైప్. ఇక అట్లానే చూసి నీకు నేను ఒక గిఫ్ట్ ఇస్తా అన్నారు. ఏంటిదా అనుకున్నా, వీడియోలు రికార్డ్ చేసుకోవడానికి ఏది బెస్ట్ కెమెరానో చూసుకో, నేను నీకు అది గిఫ్ట్గా ఇస్తా అన్నారు. ఇక మనం ఆగుదామా? ఎమ్మటే తప్పురేజ్కి మహేష్ రెబల్కి ఫోన్ చేసి ఏది బెస్ట్ కెమెరా అని అడిగితే ఇట్లా ఒకటి చెప్పిళ్ళు డీజేలో. నేను మా ఓనర్కి చెప్పిన ఇట్లా, కానీ ప్రైస్ ఎక్కువ అని చెప్పిన. నాట్ ఏ ప్రాబ్లం అన్నారు. ఇక మనం ఆగుదామా? వెళ్తాను ఇప్పుడు కార్డు ఇచ్చి కొనుక్కొచ్చుకోమన్నారు. అలా షాపింగ్ చేయడానికి వెళ్తాను. ఇక ట్యాక్సీలు ఎక్కితే ఇక్కడ మొత్తం సిగ్నల్లే ఉంటాయి. ట్యాక్సీలు ఎక్కిన అదే టైం, నడిచిన అదే టైం, అట్లా నడుచుకుంటూ వస్తాను అన్నమాట. ఇక మనకి మధ్యలో కృష్ణుడిది గుడి కనబడ్డది అనమాట. ప్రైస్ కంపేర్ చేస్తే మాత్రం ఖత్తర్లో ఇంకా తక్కువే ఉంది రేటు. ఇక్కడే ఎక్కువ ఉంది, ఇండియాలో కూడా ఇంకా తక్కువే ఉంది. కానీ ఇక్కడ ఎక్కువ ఉందిలే, కానీ మనకు వచ్చిన ఛాన్స్ని ఉపయోగించుకోవాలిగా. ఇక్కడైతే దొరుకుద్ది ఛాన్స్, అక్కడికి వెళ్తే ఏముండదు. అందుకే ఎంతైనా పర్లేదు, మన డబ్బులు కాదుగా, గిఫ్ట్ వస్తున్నప్పుడు తీసుకోవడం తప్పులేదుగా అన్నట్టు వెళ్తున్నాం అనమాట షాపింగ్కి. కిలోమీటర్ ఉంది, మెల్లిగా అట్లా నడుచుకుంటూ వెళ్తే కొంచెం లొకేషన్ చూసినట్టు కూడా ఉంటుంది. కానీ నడుచుకుంటూ వస్తున్నాం అనమాట. నడుచుడే బెటర్ ఇక్కడ, ఎందుకంటే ట్యాక్సీ ఎక్కితే ప్రతి చోట సిగ్నల్ ఆగాల్సిందే. అది ఎక్కి దాంట్లో మీటర్ నడుస్తూనే ఉంది, ఆగిన డబ్బులు బొక్కే తప్ప ఏం లేదు. ఇక అందుకే అట్లా నడుచుకుంటూ వచ్చుడు బెటర్ అని నడుచుకుంటూ వస్తున్నాం అనమాట. నడుచుకుంటూ వస్తే మనకు కూడా ఇక్కడ కొంచెం వెదర్ ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది. నడుచుకుంటూ వస్తే ఇట్లా లొకేషన్లు మంచి చూడొచ్చు అనమాట. అదే కార్లో అనుకో, ట్యాక్సీ అనుకో, అంతేమీ చూడలేము. ఏదో వెళ్తాం అంతే, మళ్ళీ టైం కూడా బొక్క, చాలా టైం వేస్ట్ అవుతుంది. ఆగుతూ ఉంటాయి ఇట్లా రోడ్ల మీద. నడుచుకుంటాను హ్యాపీ. మ్యాక్సిమం ఇక్కడ అందరు నడవడం, సైకిళ్ళు ఉన్నాయి ఊబర్ టైప్, అవి బుక్ చేసుకొని పోవడం. అట్లా అయితే ఘోరంగా ఉన్నారు ఇక్కడ, అసలు ఘోరం అంటే ఘోరం. చూసుకోవచ్చు, ఆయనగా తిరుగుతూనే ఉన్నారు ఒకరి తర్వాత. మంచిగా ఉంది లొకేషన్. రోడ్ల మీద ఎక్కువ వీడియోలు తీయాలన్నా కానీ చాలా భయంగా ఉంది అన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఘోరంగా ఉంటారంట దొంగలు, ఫోన్ గుంజుకొని ఉరుకుతారంట. మనం భయంగా గట్టిగా పట్టుకొని ఏదో వీడియో ఇట్లా రికార్డ్ చేస్తాను. కొంచెం అట్లా బయట వెదర్ కూడా కనపడాలగా అన్నట్టు. ఇక మన గురించి తెలిసిందే, ఇక వీడియోలో ఎక్కువ మాట్లాడలేము. ఇక డైరెక్ట్ అక్కడికి వెళ్ళినాక షాపింగ్ చేసేది అట్లా చూపిస్తా ఎట్లా ఉంటుందో స్టోరు డీజేది. మొత్తానికైతే స్టోర్కి వచ్చేసినాం అనమాట. లొకేషన్ మాత్రం వేరే లెవెల్లో ఉంది. బయట మంచి ప్లేస్లో ఉంది స్టోర్ కూడా. స్టోర్ చూసుకోవచ్చు, కనబడుతుందా డీజే. స్టోర్కి వచ్చినాం, వేరే లెవెల్లో ఉంది. ఇప్పుడు మనం తీసుకోబోయేది ఇదే అన్నమాట. తర్వాత నెక్స్ట్ డ్రోన్కి వేయాలి స్కెచ్. రికార్డింగ్లో ఉందన్నమాట అది. ఇది ప్రైస్ వచ్చేసి 619 పౌండ్స్ ఉంది. ఇప్పుడు అదే తీసుకోవాలా. ఇక మెల్లిగా డ్రోన్ది కూడా రివ్యూ చూసినాం, మంచిగా ఉంది తక్కువ ప్రైస్లో. ఇక నెక్స్ట్ దానికే స్కెచ్ చేయాలా.
DJ. Pull out, sold out 112. Do you want the 216? Are you really good? How you doing? No? Sold out. You can get 216, Reggie. 2 days, 112. No. This one separate, okay? Let's get it. No, separate bill. Bill separate. Two bill. This one separate. Yeah. Alright, cool. As I say. Where's Hong Kong? Okay, nice. Yes. You gonna say your name again? Huh? You gonna say your name? Name Banu Prakash. There we go. He's good. He's good at it, guys.